విశేషమైనటువంటి పండుగ. ప్రకృతిలో ఎన్ని రకాల పూలు ఉన్నా కూడా తీసుకొచ్చి ఒక అందమైన ఆకృతిని తయారు చేయడమే బతుకమ్మ. ఐక్యత, అన్ని పూలను కలిపి ఒక ఆకారం తయారు చేయడం ఎట్లానో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరు కలిసి కూడా జరుపుకునేటువంటి జానపదుల పండుగ ఇది. ఇది పెద్దల యొక్క పండుగ అని చెప్పుకుంటా. పెద్దల అమావాస్య, పెద్దల అమావాస్య అంటారు. మహాలయ అమావాస్య అంటే ఇవాళకి పక్షాలు సమాప్తమయ్యి రేపటి నుంచి దేవతా పక్షాలు మొదలవుతాయి. అంటే దేవ నవరాత్రాలు మొదలవుతాయి. దేవ నవరాత్రాలు అంటే 9 రోజు 9 అవతారాల లోపల అవతారాలు ఎత్తి రాక్షసుల సంహారం చేస్తుంది దేవి. ముద్దపసుపు బతుకమ్మ అని, బెల్లం బతుకమ్మ అని, ఇట్లా రకరకాలుగా పేర్లు ఉన్నాయి. ఒక వేములవాడలోని దక్షిణ కాశీ ఒకటే కాదు, ప్రతి ఒక్కటి కూడా విశేషంగా చెప్పడం పండుగ అయిపోయింది. ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా మెచ్చుకునేటువంటి, ఆడుకునేటువంటి, వయోభేదం లేకుండా ఆడేటువంటి పండుగ. వేములవాడలో ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.